Welcome all of you. Today we are going to discuss about a new chapter, that is depreciation. ఈ చాప్టర్ ద్వారా మనం తరుగుదల అంటే ఏంటి, తరుగుదల లెక్కించడానికి గల పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి, తరుగుదల ఏర్పడడానికి గల కారణాలు ఏంటి, తరుగుదల లెక్కించవలసిన ఆవశ్యకత ఏమిటి అనేటువంటి అంశాల మీద సవివరంగా తెలుసుకోబోతున్నాం. ముందుగా వాట్ ఈజ్ డెప్రిషియేషన్? డెప్రిషియేషన్ ఈజ్ ద పర్మనెంట్ అండ్ continuing decrease in the quality, quantity or value of an asset. Depreciation means తరుగుదల అంటే ఏమిటి? తరుగుదల అంటే ఆస్తిని వినియోగించడం వలన అది అరిగి తరిగి తన యొక్క సహజత్వాన్ని కోల్పోయి విలువను కోల్పోతుంది. ఆ విధంగా మన యొక్క ఆస్తికి కలిగిన నష్టాన్ని మనము తరుగుదల అని పేర్కోవడం జరుగుతుందన్నమాట. వ్యాపార సంస్థ యొక్క నిర్వహణ విషయంలో వ్యాపార సంస్థలు అనేక రకాల ఆస్తులు కొనుగోలు చేస్తుంటాయి. ఉదాహరణకి ప్లాంటు యంత్రాలు, భవనాలు, ఫర్నిచర్, మోటార్ కారు, కంప్యూటర్ మొదలైన స్థిరాస్తులను అవి కొనుగోలు చేసి ఉపయోగిస్తుంటాయి. వాటిని స్థిరంగా ఉపయోగించడం వలన అవి అరిగి తరిగి వాటి యొక్క సహజత్వాన్ని కోల్పోయి విలువను కోల్పోతూ ఉంటాయి అన్నమాట. అలాంటి ఆస్తులకు ఆ విలువ కోల్పోవడం ద్వారా ఏర్పడినటువంటి నష్టాన్ని మనము సంస్థ యొక్క రికార్డులలో నమోదు చేసేటప్పుడు తరుగుదల అనే పేరుతో వ్యయాన్ని పేర్కొని వ్రాయడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఆ విధంగా ఆస్తులకు కలిగిన నష్టాన్ని మనము తరుగుదల అని పేర్కొనాల్సి ఉంటుంది. Second question, what is straight line method? It is the simplest method of charging depreciation. Under this method, depreciation is calculated at fixed percentage on the original cost of asset every year. Principle, annual depreciation is equal to asset value into rate by 100. Straight line method means స్థిర వాయిదాల పద్ధతి. ఆస్తి యొక్క విలువ మీద తరుగుదలను లెక్కించడానికి గాను ఉన్నటువంటి పద్ధతుల్లో స్థిర వాయిదాల పద్ధతి అనేది ఒకటి. ఈ పద్ధతిలో ఆస్తి యొక్క విలువ మీద ఒక నిర్ణీత శాతాన్ని లెక్కగట్టగా వచ్చే మొత్తాన్ని ప్రతి సంవత్సరం కూడా తరుగుదలగా రాయడం జరుగుతుంది. అందుకు గాను ప్రత్యేకంగా ఒక సూత్రాన్ని ఉపయోగించడం జరుగుతుంది. అదేమిటంటే వార్షిక తరుగుదల ఈజ్ ఈక్వల్ టు ఆస్తి విలువ ఇంటూ రేటు బై 100. ఉదాహరణకు ఆస్తి విలువ ₹1,00,000, తరుగుదల యొక్క రేటు 10% మనం భావించినట్లయితే వార్షిక తరుగుదల ఈజ్ ఈక్వల్ టు ₹1,00,000 ఇంటూ 10/100. దానిని మనము లెక్కింపు చేసినట్లయితే 10,000 అనే విలువను రాబట్టడం జరుగుతుంది. ఆ 10,000 అనే విలువనే మొదటి సంవత్సరము తరుగుదలగా రాయడం జరుగుతుంది. రెండవ సంవత్సరం కూడా అదే 10,000ని తరుగుదలగా రాయడం జరుగుతుంది. మూడవ సంవత్సరం కూడా అదే 10,000ను తరుగుదలగా రాయడం జరుగుతుంది. ఆ ప్రకారంగా ఆస్తి యొక్క జీవిత కాలము ఎంతకాలమైతే ఉంటుందో అంతకాలం మొత్తం కూడా అదే విలువను తరుగుదలగా రాయడం జరుగుతుంది. థర్డ్ క్వశ్చన్, వాట్ ఈజ్ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్? Under this method, depreciation is calculated at fixed percentage on the original cost of the asset in the first year and on written down value in the subsequent years. Diminishing balance method, తగ్గుతున్న నిల్వల పద్ధతి. ఆస్తి యొక్క విలువ మీద తరుగుదలను లెక్క చేయడానికి గాను ఉన్నటువంటి పద్ధతుల్లో రెండవ ముఖ్యమైన పద్ధతి ఈ తగ్గుతున్న నిల్వల పద్ధతి. గతంలో మనం స్థిర వాయిదాల పద్ధతి గురించి చెప్పుకోవడం జరిగింది. తగ్గుతున్న నిల్వల పద్ధతి అనేది తరుగుదలను లెక్క చేయడానికి ఉన్నటువంటి రెండవ ముఖ్యమైన పద్ధతి. ఈ పద్ధతికి క్రమక్షీణ వాయిదాల పద్ధతి అనేటువంటి ఇంకొక పేరు కూడా ఉందన్నమాట.
ఈ పద్ధతిలో తరుగుదలను ఏ విధంగా లెక్కింపు చేస్తారంటే ఆస్తి యొక్క తగ్గి వచ్చిన విలువ మీద ఒక నిర్ణీత శాతాన్ని లెక్కింపు చేయగా వచ్చేటువంటి మొత్తాన్ని తరుగుదలగా నమోదు చేయడం జరుగుతుంది. ఆస్తి యొక్క తగ్గి వచ్చిన విలువ అంటే ఏమిటంటే ఒక సంవత్సరము తరుగుదల తీసివేసిన తర్వాత తదుపరి సంవత్సరం యొక్క ప్రారంభ విలువగా ఎంతైతే రావడం జరుగుతుందో దాని మీద ఆ తదుపరి సంవత్సరము తరుగుదల లెక్కింపు చేస్తారు. అంటే ఇది ఏ విధంగా ఉంటుందంటే ఉదాహరణకి ఆస్తి విలువ ₹1,00,000, తరుగుదల రేటు 10%గా మనం తీసుకున్నట్లయితే మొదటి సంవత్సరము ₹1,00,000 ఇంటూ 10/100 అంటే ₹10,000 విలువ వస్తుంది. మొదటి సంవత్సరం ఆ ₹1,00,000 నుంచి ₹10,000ని తరుగుదలగా తీసివేస్తారు. రెండవ సంవత్సరం యొక్క ప్రారంభ విలువగా 90,000 ఉంటుంది. రెండవ సంవత్సరం చివర ఏం చేస్తారంటే ఈ 90,000 మీద ఆ నిర్ణీత శాతమైన 10%ని తరుగుదలగా లెక్కింపు చేస్తారు. అంటే 90,000 ఇంటూ 10/100 అంటే ₹9,000 తరుగుదల వస్తుందన్నమాట. రెండవ సంవత్సరం ప్రారంభ విలువైనటువంటి 90,000 నుంచి రెండవ సంవత్సరం చివర రాసినటువంటి ₹9,000 తరుగుదల తీసివేసిన తర్వాత మూడవ సంవత్సరం యొక్క ప్రారంభ విలువగా 81,000 రావడం జరుగుతుంది. మూడవ సంవత్సరం చివర ఏం చేస్తారంటే ఈ 81,000 మీద ఆ 10%ని లెక్కింపు చేస్తారు. అంటే 8,100 వస్తుంది. అంటే మూడవ సంవత్సరం యొక్క తరుగుదల 8,100 అనమాట. ఈ ప్రకారంగా ఆస్తి యొక్క తగ్గి వచ్చిన విలువ అంటే ఒకసారి తరుగుదల తీసివేసిన తర్వాత తదుపరి సంవత్సరం యొక్క ప్రారంభ విలువగా ఎంత విలువైతే రావడం జరుగుతుందో ఆ విలువ మీద తరుగుదలను లెక్కింపు చేయడం జరుగుతుంది అన్నమాట. ఈ పద్ధతికి క్రమక్షీణ వాయిదాల పత్తి అనే ఇంకొక పేరు కూడా ఉంది. ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఉదాహరణ ప్రకారమే మొదటి సంవత్సరం యొక్క తరుగుదల 10,000 వచ్చింది. రెండవ సంవత్సరం యొక్క తరుగుదల 9,000గా రావడం జరిగింది. మూడవ సంవత్సరం యొక్క తరుగుదల 8,100 రావడం జరిగింది. అంటే క్రమంగా క్షీణిస్తుంది. తరుగుదల యొక్క వాయిదాగా మనం రాసే విలువ క్రమంగా క్షీణిస్తూ వచ్చింది కాబట్టి దీనికి క్రమక్షీణ వాయిదాల పద్ధతి అనే పేరు కూడా ఉందన్నమాట. 4th క్వశ్చన్, రైట్ ఎనీ 2 causes for depreciation. Depreciation is the permanent and continuing decrease in the quality, quantity or value of an asset. Causes of depreciation: A. Wear and tear. The decrease in the value of the fixed asset due to the constant use said to be wear and tear. Wear and tear means అరుగు తరుగుదల. ఆస్తిని మనము స్థిరంగా వినియోగించడం వలన అది అరిగి తరిగి దాని యొక్క సహజత్వాన్ని కోల్పోయి విలువను కోల్పోతుందన్నమాట. ఆ విధంగా ఆస్తులకు కలిగినటువంటి నష్టాన్ని మనము అరుగు తరుగుదలగా చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకి ఆస్తిని మనం కొనుగోలు చేసిన సంవత్సరంలో అది ఎంత నాణ్యతతో అయితే ఉంటుందో అదే నాణ్యతను తదుపరి సంవత్సరాల్లో అది కలిగి ఉండదు. ఎందుకంటే దాన్ని మనం ఉపయోగించాము, అది అరిగింది తరిగింది, దాని యొక్క సహజత్వాన్ని అది కోల్పోయింది. కాబట్టి ఆ విధంగా ఆస్తులకు కలిగినటువంటి నష్టాన్ని మనము అరుగు తరుగుదలగా పేర్కోవడం జరుగుతుంది. కాబట్టి తరుగుదల ఏర్పడడానికి గల కారణాల్లో అరుగు తరుగుదల అనేది ఒకటేనమాట. బి. అబ్సాల్సెన్స్. Some assets may decrease in the value due to new inventions, new improvements or availability of better type of asset. This type of depreciation is called obsolescence. Obsolescence means లుప్తత. లుప్తత అంటే ఏంటంటే మార్కెట్లోకి వచ్చేటువంటి నవకల్పనలు, నూతన రీతులు, కొత్త పద్ధతుల వలన నూతన ఆస్తులు గనక వినియోగంలోకి వచ్చినట్లయితే పాత ఆస్తులు ఆటోమేటిక్గా వాటి యొక్క విలువనవి కోల్పోతాయన్నమాట. ఆ విధంగా పాత ఆస్తులకు కలిగినటువంటి నష్టాన్ని మనము లుప్తత వలన కలిగిన నష్టంగా చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకి మనము 2 లేదా 3 నెలల క్రితము ₹1,00,000తో గంటకు 10,000 యూనిట్లు ఉత్పత్తి చేయగలిగేటువంటి ఒక యంత్ర పరికరాన్ని మనం కొనుగోలు చేసాం అనుకుందాం. ఈ మధ్య రీసెంట్గా మార్కెట్లోకి గంటకు 20,000 యూనిట్లు ఉత్పత్తి చేయగలిగేటువంటి సామర్థ్యం కలిగినటువంటి
ఇంకొక యంత్రం మార్కెట్లోకి కొత్తగా వచ్చింది అనుకున్నట్లయితే ప్రజలందరూ కూడా ఆ కొత్తగా వచ్చినటువంటి యంత్రాన్ని కొనడానికి మాత్రమే ఆసక్తి చూపుతుంటారు. పాత యంత్రాన్ని కొనడానికి ఎవరు ఆసక్తి చూపరు కనుక దాని యొక్క డిమాండ్ పడిపోయి దాని యొక్క విలువ తగ్గిపోతుందన్నమాట. కాబట్టి ఆ విధంగా పాత ఆస్తులకు కలిగినటువంటి నష్టాన్ని లుప్తత ద్వారా కలిగినటువంటి నష్టంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి తరుగుదల ఏర్పడడానికి గల కారణాల్లో మరొక కారణము ఈ యొక్క లుప్తత. ఫిఫ్త్ క్వశ్చన్, రైట్ ద నీడ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ డెప్రిషియేషన్. Depreciation is the permanent and continuing decrease in the quality, quantity or value of an asset. Need of depreciation: A. To find out true result of business. B. To know the actual financial position of the business. C. Fund creation for replacing asset. D. To know the true cost of production. Fifth question here, write the need and significance of depreciation. తరుగుదల యొక్క ఆవశ్యకత ఏమిటి అనే అంశాన్ని మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం. తరుగుదలను మనం ఎందుకు లెక్కించాల్సిన అవసరం ఏర్పడుతుంది? ఏ కారణాల వల్ల మనం తరుగుదలని మనం లెక్కించాలి? తరుగుదలను లెక్కించాల్సిన అవసరాన్ని మనకు తెలియజేసేదే ఈ యొక్క తరుగుదల యొక్క ఆవశ్యకత. మరి ఏంటి ఈ తరుగుదల యొక్క ఆవశ్యకత ఏంటి? తరుగుదలను అసలు మనం ఎందుకు లెక్కించాలి అంటే, ఏ. నిర్ణీత కాలపు యథార్థ లాభం తెలుస్తుంది. వ్యాపార సంస్థ సంపాదించిన యథార్థ లాభం మనకు తెలవాలంటే తప్పనిసరిగా మనం తరుగుదలని మనం లెక్కించాలి. తరుగుదలని మనం ఖర్చుగా చూపించకుండా లాభాన్ని కనుగొన్నట్లయితే అది యథార్థ లాభం అవ్వదు. సంపాదించిన ఆదాయంలోంచి ప్రత్యక్షంగా చెల్లించే ఖర్చులతో పాటు పరోక్షంగా అయినటువంటి ఈ తరుగుదలను కూడా ఖర్చుగా రాసిన తర్వాత వచ్చేటువంటి ఆదాయం మిగులే మన సంస్థ సంపాదించినటువంటి అసలైన లాభం అవుతుంది. కాబట్టి యథార్థ లాభం తెలుసుకోవాలంటే తప్పనిసరిగా తరుగుదలని లెక్కించాలి. నెక్స్ట్ బి. వ్యాపార సంస్థ యొక్క యథార్థ ఆర్థిక స్థితిని తెలుసుకోవచ్చును. సంస్థ యొక్క ఆర్థిక స్థితిని తెలియచేసేవి సంస్థ యొక్క ఆస్తులు. సంస్థ యొక్క ఆస్తులన్నీ కూడా కొనుగోలు విలువతోనే ఉన్నాయనుకోండి, సంస్థ యొక్క యథార్థ ఆర్థిక స్థితి తెలవదు. ఆ యొక్క కొనుగోలు విలువల నుంచి ప్రతి సంవత్సరం మనం తరుగుదల తీసుకుంటూ పోవాలి. తరుగుదల తీసుకుంటూ పోయిన తర్వాత ఎంతైతే ఆస్తి మనకు మిగులుగా వస్తూ ఉంటుందో వాటి సహాయంతోనే మనం ఆర్థిక స్థితిని మనం చెప్పడానికి వీలు కలుగుతుంది. కాబట్టి యథార్థ ఆర్థిక స్థితి మనకు తెలవాలి అంటే తప్పనిసరిగా మనం తరుగుదలని లెక్కించాలి. నెక్స్ట్ సి. ఆస్తి యొక్క విలువను తిరిగి భర్తీ చేసుకునవచ్చును. మామూలుగా వ్యాపార సంస్థలో జీతాలు, అద్దెలు, వడ్డీలు ఇట్లాంటి వ్యయాల కోసం మనం ప్రత్యక్షంగా నగదును కోల్పోతాం. కానీ తరుగుదల కోసం ప్రత్యక్షంగా నగదును కోల్పోం. కానీ తరుగుదలను మాత్రం తప్పనిసరిగా లాభ నష్టాల ఖాతాలో దాన్ని ఒక వ్యయంగా మనం నష్టంగా చూపిస్తాం. మరి ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయి అంటే ఆ డబ్బులు మన దగ్గరే ఉన్నాయి. మొదటి సంవత్సరం తరుగుదల రాసే డబ్బులు, రెండో సంవత్సరం తరుగుదలగా రాసే డబ్బులు, మూడో సంవత్సరం తరుగుదలగా రాసే డబ్బులు, అట్లా అవన్నీ కూడా ఒక నిధిగా ఏర్పడి ప్రారంభంలో మనం ఆస్తి కొనుగోలుకు ఎంత మొత్తాన్ని అయితే మనం వెచ్చించడం జరిగిందో ఆ డబ్బులన్నీ కూడా తిరిగి మనం రాబట్టుకోవడం జరుగుతుంది. అంటే ఆ విధంగా మనం తిరిగి రాబట్టుకోవాలి అంటే మనం ప్రతి సంవత్సరం తప్పనిసరిగా తరుగుదలను ఒక ఖర్చుగా, నష్టంగా రాయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ డి. వాస్తవపు ఉత్పత్తి వ్యయం. వాస్తవపు ఉత్పత్తి వ్యయం తెలవాలి అంటే ప్రత్యక్షంగా అయ్యేటువంటి ఖర్చులైనటువంటి ముడి పదార్థాల కోసం, వేతనాల కోసం అయ్యేటువంటి అంశాలే కాకుండా పరోక్షంగా అయ్యేటువంటి ఈ తరుగుదలలు కూడా ఒక ఖర్చుగా మనం తప్పనిసరిగా రాయాలి. అప్పుడే వాస్తవపు ఉత్పత్తి వ్యయం తెలుస్తుంది. వాస్తవపు ఉత్పత్తి వ్యయం తెలిసినప్పుడు మాత్రమే మనం దానికి మనం ఆశించిన లాభాన్ని మనం యాడ్ చేసి వస్తువు యొక్క మనం ధరను మనం నిర్ణయించుకోగలుగుతాం. కాబట్టి వాస్తవపు ఉత్పత్తి వ్యయం మనకు తెలవాలంటే తప్పనిసరిగా మనం తరుగుదలని లెక్కించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్.
ఎక్స్ప్లెయిన్ అబౌట్ కాజెస్ ఆఫ్ డెప్రిషియేషన్. తరుగుదల గల కారణాలను వివరించుము. డెప్రిషియేషన్ ఈజ్ ద పర్మనెంట్ అండ్ కంటిన్యూయింగ్ డిక్రీజ్ ఇన్ ద క్వాలిటీ, క్వాంటిటీ ఆర్ వాల్యూ ఆఫ్ an asset. Causes of depreciation. A. Wear and tear. The decrease in the value of the fixed asset due to the constant use said to be wear and tear. Wear and tear means అరుగు తరుగుదల. ఆస్తులను మనము వినియోగించడం వలన అవి అరిగి తరిగి వాటి యొక్క సహజత్వాన్ని కోల్పోయి విలువను కోల్పోతాయి. ఆ విధంగా ఆస్తులకు కలిగినటువంటి నష్టాన్ని మనము తరుగుదలగా పేర్కొనటం జరుగుతుంది. వ్యాపార సంస్థ యొక్క నిర్వహణ విషయంలో మనము అనేక రకాల ఆస్తులు మనం వినియోగిస్తుంటాం. ప్లాంట్ యంత్రాలు, భవనాలు, ఫర్నిచర్, మోటారు కారు, కంప్యూటర్ ఇలాంటి వాటిని మనం చెప్పుకోవచ్చు. వీటిని స్థిరంగా వినియోగించడం వలన అవి అరిగి తరిగి వాటి యొక్క సహజత్వాన్ని కోల్పోయి విలువను కోల్పోతూ ఉంటాయన్నమాట. ఈ విధంగా ఆస్తులకు కలిగినటువంటి నష్టాన్ని మనము తరుగుదలగా పేర్కొనాల్సి ఉంటుంది. నెంబర్ 2, అబ్జాల్సెన్స్. సమ్ అసెట్స్ మే డిక్రీజ్ ఇన్ ద వాల్యూ డ్యూ టు న్యూ ఇన్వెన్షన్స్, న్యూ ఇంప్రూవ్మెంట్స్ ఆర్ అవైలబిలిటీ ఆఫ్ బెటర్ టైప్ ఆఫ్ అసెట్. దిస్ టైప్ ఆఫ్ డిప్రిషియేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ అబ్జాల్సెన్స్. అబ్జాల్సెన్స్ మీన్స్ లుప్తత. అంటే మార్కెట్లోకి వచ్చే నవకల్పనలు, నూతన రీతులు, కొత్త పద్ధతుల వలన నూతన ఆస్తులు గనక వినియోగంలోకి వచ్చినట్లయితే పాత ఆస్తులు వాటి యొక్క విలువను ఆటోమేటిక్గా కోల్పోవడం జరుగుతుంది. ఆ విధంగా పాత ఆస్తులకు కలిగినటువంటి నష్టాన్ని మనము లుప్తత ద్వారా జరిగినటువంటి నష్టంగా పేర్కొనవలసి ఉంటుందన్నమాట. ఉదాహరణకి 2 లేదా 3 నెలల క్రితం మనం 1,00,000 రూపాయల విలువతో గంటకు 10,000 యూనిట్లు ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగినటువంటి ఒక యంత్ర పరికరాన్ని మనం కనుక కొనుగోలు చేసినట్లయితే ఈ మధ్య కాలంలో లేటెస్ట్గా మార్కెట్లోకి గంటకు 20,000 యూనిట్లు ఉత్పత్తి చేసేటువంటి సామర్థ్యం కలిగినటువంటి యంత్ర పరికరము ఇంట్రడ్యూస్ కాబట్టప్పుడు ప్రజలందరూ కూడా ఆ కొత్త యంత్రాన్ని కొనుగోలు చేయడానికే ఆసక్తి చూపుతూ ఉంటుంటారన్నమాట. కాబట్టి పాత ఆస్తులు కొనడానికి ఎవరు కూడా ఇష్టపడరు. కాబట్టి పాత ఆస్తులు వాటి యొక్క డిమాండ్ను కోల్పోతాయి. డిమాండ్ కోల్పోయింది కాబట్టి పాత ఆస్తి యొక్క విలువ తగ్గిపోతుంది. ఆ విధంగా పాత ఆస్తులకు కలిగినటువంటి నష్టాన్ని మనము లుప్తత ద్వారా జరిగినటువంటి నష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది. C. Depletion. Asset may be exhausted through its working. Example, mines, minerals, oil, etc. These assets get exhausted because of extraction and exploitation. Depletion means తగ్గింపు. ప్రకృతి సిద్ధంగా మనకు లభ్యమైనటువంటి ఆస్తులను వెలికి తీయడం వలన జరిగేటువంటి నష్టాన్ని మనము తగ్గింపుగా పేర్కొనాల్సి ఉంటుంది. ఇది బొగ్గు గనులు, గ్రానైట్ భూములు, ఆయిల్ నిక్షేపాలు మొదలైన వాటి విషయంలో జరుగుతుంటుంది అన్నమాట. ఉదాహరణకి మనం ఒక భూమిని ఒక భూమిలో 100 కోట్ల రూపాయల విలువైనటువంటి బొగ్గు నిక్షేపాలు ఉన్నప్పుడు దాని నుంచి మనము 10 కోట్ల రూపాయల విలువైనటువంటి బొగ్గును వెలికి తీసినట్లయితే ఇంకా ఆ భూమిలో 90 కోట్ల రూపాయల విలువైనటువంటి బొగ్గు మాత్రమే ఉంటుంది. అంటే వెలికి తీసినటువంటి 10 కోట్ల రూపాయల బొగ్గు విలువను మనం తరుగుదలగా పేర్కొనవచ్చు అన్నమాట. అది డిప్లెషన్ అవుతుంది. డి. ల్యాప్స్ ఆఫ్ టైం. అసెట్స్ మే హ్యావ్ a fixed life period. After the expiry of its life, the asset may become useless. This may happen in leasehold premises, patents and copyrights, etc. Lapse of time means
కాలహరణం. ల్యాప్స్ ఆఫ్ టైం మీన్స్ కాలహరణం. కాలం గడిచిన కొలది ఆస్తి మీద మనకు గల యాజమాన్య హక్కులు కోల్పోవటం ద్వారా జరిగేటువంటి నష్టాన్ని మనము కాలహరణం ద్వారా జరిగే నష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఇది దేని విషయంలో జరుగుతుందంటే కౌలు భూములు, పేటెంట్ హక్కులు, కాపీరైట్లు ఇట్లాంటి వాటి విషయంలో జరుగుతుంటుంది అన్నమాట. ఉదాహరణకి మనం ఒక కౌలు భూమిని 10 సంవత్సరాల కాలానికి 10 కోట్ల రూపాయలకు కౌలుకు తీసుకున్నట్లయితే దానికోసం మనం సంవత్సరానికి ₹1,00,000 పెట్టుబడిని మనం పెట్టినట్లు అవుతుందన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో 1 సంవత్సర కాలం గడిచిపోయింది అంటే మనం ₹1,00,000 మొత్తాన్ని తరుగుదలగా నష్టపోయినట్లు అవుతుంది. దీనిని మనం కాలహరణం ద్వారా జరిగినటువంటి తరుగుదలగా చెప్పవచ్చు. అండ్ లాస్ట్ వన్, ఈ యాక్సిడెంట్. ద అసెట్స్ మే రెడ్యూస్ ఇన్ వాల్యూ బికాస్ ఆఫ్ ది యాక్సిడెంట్. ఇట్ ఈస్ నాట్ ఏ గ్రాడ్యువల్ డిక్రీజ్ బట్ దేర్ ఈజ్ ఏ పర్మనెంట్ లాస్ ఇన్ ఇట్స్ వాల్యూ. యాక్సిడెంట్స్ మీన్స్ ప్రమాదాలు. కొన్ని సందర్భాల్లో వ్యాపార సంస్థలో ప్రమాదాలు జరుగుతుంటాయి అన్నమాట. ప్రమాదాలు జరిగినప్పుడు ఆస్తులు దెబ్బతినే అవకాశం ఉంటూ ఉంది. ఆ ప్రమాదాల వలన ఆస్తులు దెబ్బతిన్నట్లయితే అవి వాటి యొక్క విలువను ఆటోమేటిక్గా కోల్పోతాయి. కాబట్టి ఆ విధంగా ప్రమాదాల కారణంగా ఆస్తులకు కలిగినటువంటి నష్టాన్ని కూడా మనము తరుగుదలగానే చెప్పాల్సి ఉంటుంది.